సరికపోతే మనము నిజామాబాద్ తీసుకుందాం సార్. నిజామాబాద్ వచ్చేసి గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్. కాంగ్రెస్కి వచ్చేసి జీవన్ రెడ్డి. బీజేపీకి వచ్చేసి ధర్మపురి అరవింద్. ఈ ముగ్గురు ఉన్నారు. ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు విషయంలో అనౌన్స్మెంట్ తీసుకొచ్చిండు, ఇవన్నీ జరుగుతున్నాయి. మాట ఇచ్చిండు, అనౌన్స్మెంట్ జరిగింది, ఇంకా డిక్లేర్ అవ్వలేదు అనుకోండి, ఫైనల్గా డిక్లేర్ అవ్వలేదు, కానీ వర్క్ మాత్రం జరుగుతుంది. కానీ ప్రజలకు కూడా చేస్తున్నాడు. లాస్ట్ టైం తన ఎంపీ కాబట్టి. అంటే ఇప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశం ఉందంటారా, బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందా, కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా బీఆర్ఎస్ పర్సన్ అక్కడ వినోద్ కుమార్ అంటున్నా, గోవర్ధన్ గారు మాజీ ఆయన, ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు దీంట్లో? అంజనేయులు గారు, నిజామాబాద్ చాలా చిన్న జిల్లా, మొత్తం పార్లమెంట్ ఒకటే కాన్స్టిట్యున్సీ ఉంది. అవును సార్. దాదాపు 17 ఇట్లా అది ఒకటే ఉన్నది. నిజామాబాద్ చాలా చిన్న జిల్లా. జనాభా ఓటర్లు ఎంత అంటే దాదాపు 15 లక్షలు ఉంటారు. 14,90,000 చిల్లర ఓటర్లు ఉంటారు నిజామాబాద్ చాలా చైతన్యవంతమైన ప్రాంతం తెలంగాణ. ఎందుకంటే మొదటి నుంచి అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకు వనరులు కానీ, నిజాం సాగర్ కింద కానీ ఇవన్నీ ఏదైతే ఉందో, నిజామాబాద్ ఓటర్లు అంత అవివేకులు, ఏదో గంపగుద్ద వన్ సైడ్ వేసి మన ఏదైతే ఉందో మొత్తం లాటరీ టైప్లో ఉండరు. అక్కడ మొత్తం అగ్రికల్చర్ బేస్డ్ చాలా మాట సిస్టమేటిక్గా ఉంటారు. అక్కడ జగిత్యాలు కోరుట్ల ఏదైతే ఉందో అది పాత కరీంనగర్ నుంచి ఇందులో ఉన్నాయి నిజామాబాద్లో. అక్కడ క్యాండిడేట్ పరంగా చూస్తే అరవింద్కు కొద్దిగా మైనస్ పాయింట్ ఉన్నది. ఎందుకంటే కార్యకర్తలు పట్టించుకోలేదు, ప్రజలకు చేయలేదు అన్నది ఆయన మీద అదొక నింద ఉన్నది. వాస్తవం కూడా అదే ఉన్నది. కాకపోతే అరవింద్ అన్న దాని మీద అరవింద్ అక్కడ బయటపడడానికి మోడీ ప్రభంజనం, మోడీ పాపులారిటీ, మోడీ అడ్మినిస్ట్రేషన్ తప్ప యువకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అరవింద్ బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది జనాల యువజనం ఉన్నారు కాబట్టి యువజనులు. నెక్స్ట్ ఆ ముగ్గురు క్యాండిడేట్లలో నెంబర్ 1 క్యాండిడేట్ జీవన్ రెడ్డి గారికి ఈరోజున్న తెలంగాణలో కాంగ్రెస్ నాయకులల్లో నైతిక విలువలు ఉండి కరప్షన్ అలిగేషన్ లేకుండా ఒక సిస్టమేటిక్గా పోయి డబ్బెనక పరిగెత్తకుండా పనిచేసే నాయకుడు ఎవరంటే జీవన్ రెడ్డి గారు. ఎందుకంటే మొన్న లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్లో ఆయన కోటేసినట్టునే జనాలకు అర్థమై ఉంటుంది. అందుకోసం ఇక్కడ వాళ్ళకు ఏదైతే ఉందో కాంగ్రెస్ అంతకంటే మంచి క్యాండిడేటు ఎవరికి, వాళ్ళకి అంతకంటే మంచి క్యాండిడేట్ ఎవరు లేరు. ఎవరిని పెట్టినా కూడా జీవన్ రెడ్డికి ఉన్న పలుకుబడి కానీ పాపులారిటీ కానీ ఎవరికి లేదు. జీవన్ రెడ్డి ఏదైతుందో ఒకవేళ జీవన్ రెడ్డి ఓటేస్తే తిరుగుతాడో చేస్తాడో అన్నది ఉన్నది. కాకపోతే కాంగ్రెస్కు వెయ్యాలన్నా వద్దా అన్న దాని మీద ఏదైతే ఈ డైలమాల సంక్లిష్ట పరిస్థితుల్లో ఓటర్లు ఉన్నారు కాబట్టి ఓటర్లు ఒకవేళ బీజేపీకి వేద్దాము క్యాండిడేట్ ఎవరన్నది కాకుండా బీజేపీకి వేద్దాం అనుకుంటే అరవింద్ వస్తాడు, ధర్మపురి అరవింద్. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఏమున్నదంటే అక్కడ దాదాపు 2 బీజేపీ గెలిచినట్టున్నాయి, 2 కాంగ్రెస్ గెలిచినాయి, 3 టీడీపీ ఏమన్నట్టు. అయితే 7 వీళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఏ వేసినా వచ్చేది గెలిచేది పోయేది లేదని చెప్పేసి ఓటర్లు మార్పు టర్న్ అవుతారు అన్నట్టు. వేసిన ఓటు వేస్ట్ అవుతుంది, ఎందుకు ఉన్నాను మనం బీజేపీకి వేద్దాము అన్నది చూస్తారు. అదొకటి. ఇప్పుడు క్యాండిడేట్ పట్టించుకోలేదు చేయలేదు అన్న దాని మీద ఎవరికి ఉంటుంది, ఓన్లీ కార్యకర్తల మట్టుకే ఈ ఎంపీతోని సంబంధాలు ఉంటాయి. కార్యకర్తలు అధికార వాళ్ళకు ఉంటాయి. మామూలు మిడిల్ క్లాస్ అండ్ వాళ్ళ పిల్లలకు వీళ్ళకి ఎంపీతోనే ఏమన్నా టచ్ ఉండదు. ఓన్లీ వీళ్ళ పాత్ర ఏంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పార్లమెంట్లో అది ఏదైనా ఉంటే పనులు చేయడానికి, అభివృద్ధి చేయడానికి, ఫండ్స్ తేవడానికి వీళ్ళ బాధ్యత ఉంటుంది. అంతేగాని ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు అని చెప్పినంత మాత్రాన ఆయన మొత్తం చేయబట్టి రాపియలేడు. కాబట్టి అది పనులు చేయించాల్సిన బాధ్యత లోకల్ ఎమ్మెల్యేకే బాధ్యత, అది స్టేట్ అడ్మినిస్ట్రేషన్. అవును సార్. అందుకోసం ఇక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ ఏదైతే ఉందో మొత్తము బీఆర్ఎస్ ఓటర్లు టర్న్ అవుతారు, ముస్లిం ఓటర్స్ కొందరు ఉన్నారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పెడతారు. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అరవింద్ ఏదైతే ఉందో ఆయన ఇండివిజువల్ కెపాసిటీ కాదు, బీజేపీ పరంగానే వస్తాడు. తర్వాత లేదంటే జీవన్ రెడ్డి. కానీ బీఆర్ఎస్ 80% థర్డ్ ప్లేస్ పోతుంది, వాళ్ళకు అనుకున్నంత ఉండదు, వచ్చే అవకాశం లేదు. సరికపోతే జైరాబాద్ తీసుకున్నాము. జైరాబాద్ ఓట్ల కంపారిజన్ చూసుకున్నట్టయితే మనకు జైరాబాద్ నుంచి కర్ణాటక నుంచి ఎక్కడి నుంచి చూసుకున్నట్టయితే ముస్లిం ఓటర్లు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవును, జైరాబాద్లో ఇలా చూసుకున్నట్టయితే జైరాబాద్ సార్ బీఆర్ఎస్ నుంచి గల్లా అనిల్ కుమార్ ఆల్రెడీ ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ కూడా
చేశారు అనుకుంటా అతన్ని. కాంగ్రెస్ నుంచి వెళ్ళి చూసుకున్నట్టయితే సురేష్ షెట్కర్ బీజేపీ నుంచి పివి పాటిల్ ఈ ముగ్గురిట్లలో ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అక్కడ ఏంటంటే మనకు కర్ణాటక బార్డరు మన ఆంజనేయులు గారు జైరాబాద్ కానీ నారాయణ ఖేడ్ కానీ సాసిపేటను ఆందోళన ఉన్న ఆ ప్రాంతం ఉంది కదా మెదక్, అక్కడ ఏదైతే ఉందో కొద్దిగా హిందుత్వం మీద పట్టుదల ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, అదే దాన్ని బట్టి బీబీ పాటిల్కు ఇప్పుడు మోడీ పేరు మీద ఓట్లు తావడం తప్ప లేకపోతే బీబీ పాటిల్ ఊరు తిరిగింది లేదు, ఊరికేం చేసింది లేదు. అంత మటుకు పక్క బీఆర్ఎస్లో ఉండని ఇప్పుడు బీజేపీలో ఉండని ఏదున్నా కూడా బీబీ పాటిల్ గిన్నె అనుకుంటే ఆఫీస్ దగ్గరనే ఆయన వ్యక్తిగతంగా మంచోడు. కాకపోతే ఆయన బిజినెస్ పరంగా ఏదైతే ఉందో వీళ్ళకు ఈ టైం దొరకదు, వాళ్ళు పట్టించుకోరు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటే తప్ప రాదు. ఇక అదే సురేష్ షెట్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి కూడా ఎమ్మెల్యే ఉండే శివరాజ్ షెట్కర్ నారాయణ ఖేడ్లో వాళ్ళు మొదటి నుంచి షెట్కర్ ఫ్యామిలీలో ఏదైతే ఉందో ఆయనకు పట్టున్నది సురేష్ షెట్కర్కు కాంగ్రెస్ ఏదైతే ఉందో ముస్లిం ఓట్లు ఖచ్చితంగా పడతాయి కాంగ్రెస్కి వెళ్ళి. తర్వాత వీళ్ళు డబ్బులు పెట్టి కొనాలంటే కొనాలి, డబ్బులు వంచని మాత్రం ఓటేసే పరిస్థితుల్లో లేరు ఆ ఏరియాలో. ఇక బీఆర్ఎస్ గాలి అనిల్ కుమార్కు ఇచ్చినంత మాత్రాన అక్కడ బీఆర్ఎస్ మళ్ళీ థర్డ్ పొజిషన్కే అవుతుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో బీబీ పాటిల్ వర్సెస్ సురేష్ షెట్కరే ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఉంటుంది. ఇక్కడ మోడీ పాపులారిటీ మీద యూత్ ఓటు టర్న్ అయిపోతే ఈ బీబీ పాటిల్ మళ్ళీ గెలుస్తాడు, థర్డ్ టైం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.